సుదర్శన చక్రం కేవలం ఆయుధమే కాదు, అది విశ్వ చైతన్యానికి, సమస్త శబ్దానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి మహావిష్ణువు దివ్య ఆయుధం ఇప్పటికీ ఉందా? సిర్సి అడవుల్లో వినిపించే ఆ శబ్దం సుదర్శన చక్రానిదేనా? చూద్దాం అసలు అక్కడ ఏముందన్నది. అడవిలో అడుగుల మధ్య నలిగిపోయే ఆకుల శబ్దాలు, వనంలో ప్రతిధ్వనించే నిశ్శబ్ద రాగం, ఈ శబ్దాలు మినహా మాకు ఏం వినిపించడం లేదు. కానీ స్థానికులు ఏం చెబుతారంటే, అరణ్యం నడిమధ్యలో ఉన్న ఆలయంలో మౌనంగా నిలబడినప్పుడు, మనస్సు నిశ్చలంగా ఏకాగ్రతతో ఉన్నప్పుడు దివ్యమైన ధ్వని వినిపిస్తుందన్నారు. మనిషిని లక్షల సంవత్సరాల నాటి అలౌకిక ప్రదేశానికి ఆ స్వరం తీసుకెళ్తుందన్నారు. इधर वीरभद्र है जो ईश्वर का अंश है, उनका विष्णु के साथ इधर युद्ध हुआ था ये जगह पे, और उसका कई सारे निशाने इस आसपास है. నమ్మకం ప్రకారం ఆ ధ్వని ఒక యుద్ధానికి సంబంధించింది అంటారు. మహావిష్ణువు దివ్యాస్త్రం సుదర్శన చక్రం అంటారు. మహాదేవుని అత్యంత శక్తివంతమైన గణాలకు శ్రీనారాయణునికి మధ్య యుద్ధం సరిగ్గా ఇక్కడే జరిగింది. ఆ యుద్ధంలోనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. ఆ దివ్య చక్రం ప్రతిధ్వని నేటికి ఈ లోయల్లో వినిపిస్తుందంటారు. ध्यान करें तो आपको ठीक से आवाज आएगा. वो आवाज हो तो हम सुदर्शन चक्र का आवाज कह सकते हैं. जो बोले तो क्या हो सकता है कि जब बड़ा सा गोल का चीज हवा में घूमते हुआ आया तो ఇది అసలు సాధ్యమే కాదు. అడవిలో సాధారణంగా అనేక శబ్దాలు వినిపిస్తుంటాయి. ఎవరు నిర్ధారిస్తారు? వినిపిస్తున్న శబ్దం మరేదో కాదు, నారాయణుడి చక్ర లీలే అని. ध्यान करें तो आपको ठीक से आवाज आएगा. वो आवाज हो तो हम सुदर्शन चक्र का आवाज कह सकते हैं. यहाँ पे तो लोग बोलते हैं कि वो सुदर्शन चक्र का आवाज सुनता है. అప్పుడు స్థానికులు ఏమన్నారంటే, దూరంగా ఉండి మాట్లాడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ముందుగా ఆలయానికి రండి, కథను పూర్తిగా తెలుసుకోండి, ప్రదేశాన్ని అర్థం చేసుకోండి, ఆ తర్వాత ప్రయత్నించి చూడండి. ప్రతి ప్రశ్నకు జవాబు కళ్ళు మూసుకున్న వెంటనే తెలిసిపోతాయి. ప్రజలు చెప్పినట్టుగా మేం చేశాం, కానీ यहाँ कुछ आवाज सुनाई पड़ रही ना. ఈ వాదనపై పరిశోధన కోసం మేము మహాదేవుని భూమిగా భావించే అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి చోట శివపురాణానికి సంబంధించిన సాక్ష్యాలు పడి ఉన్నాయి. ఇందుకోసం మేము నేరుగా కర్ణాటకలోని సిర్సిలో ఉన్న షిమోగా అడవికి చేరుకున్నాం. శివపురాణం ప్రకారం వీరభద్రుడి శక్తి సామర్థ్యాలు విష్ణువుతో సమానం అంటారు. యుద్ధంలో ధీటుగా ఎదుర్కొన్నారు. చివర్లో సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. పురాణం ప్రకారం ఆ సుదర్శన చక్రాన్ని వీరభద్రుడు మింగేశాడని చెబుతారు. ఆనాటి యుద్ధం తాలూకు సాక్ష్యాలు నేటికి కనిపిస్తాయంటారు. ఆ ప్రదేశంలో సుదర్శన చక్రం శబ్దం ఇవ్వాల్టికి ఇక్కడి ప్రజలకు వినిపిస్తూనే ఉంది. यहाँ पर एक बस बता सकते हैं तो शब्द आपको एक सुनाई पड़ता है, जो आप कुछ लोग बोलते हैं कि पहले से कुछ बोला है हम लोगों ने,
जो विष्णु जी का सुदर्शन चक्र है ना, उसका आवाज़ आप ध्यान करें तो चक्र का आवाज़ आपको सुनाई देगा, एक पहले से ही मानना है। ప్రచారం ప్రకారం ఎక్కడైతే యుద్ధం జరిగిందో అక్కడ సాక్ష్యంగా వీరభద్రుడి ప్రాచీన ఆలయం ఒకటి వెలిసిందని చెబుతారు. సుదర్శన చక్రం గాల్లో తిరుగుతూ వస్తున్నట్టుగా నేటికి అనిపిస్తుందని అంటారు. आना जाना लोगों का बहुत बढ़ गया है, चहल पहल बढ़ गई है, वाहन व्यवहार बढ़ गया है, इसलिए अब आवाज नहीं आती। ఒక ప్రశ్న మాత్రం అందరూ అడుగుతారు. వీరభద్ర స్వామి శివుని గణాలలో ఒకరు. మరి విష్ణువుతో అతనికి ఎందుకు యుద్ధం జరిగింది? దానికి ప్రధాన కారణం దక్ష మహారాజు తలపెట్టిన యజ్ఞంతో మొదలవుతుంది. పరమశివుడి మినహా మిగతా దేవతలందరికీ ఆహ్వానం ఉంటుంది. ప్రతి దేవుడికి యజ్ఞానికి సంబంధించిన బాధ్యతలుంటాయి. విష్ణువు దగ్గర సుదర్శన చక్రం ఉంటుంది. శివుడి ఆదేశం మేరకు యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు బయలుదేరిన వీరభద్ర స్వామిని ఆపేందుకు ఈ యుద్ధం జరిగింది. ఆ భూమి ఇప్పుడు మన కళ్ళెదుటే ఉంది. నేటికి ఆ యుద్ధం తాలూకు ప్రతిధ్వని వినిపిస్తూనే ఉంటుందంటారు. यही वो मंदिर है जिस मंदिर के ठीक सामने वीरभद्रेश्वर और भगवान विष्णु के बीच युद्ध हुआ था। और युद्ध तब हुआ जब राजा दक्ष यज्ञ कर रहे थे। ఆలయం దగ్గర రెండు శిల్పాలు కనిపించాయి. ఇక్కడే వీరభద్రుడితో విష్ణువు యుద్ధం చేస్తాడు. सामने जो आपको भूतनाथ स्टोन दिख रहा होगा, इस स्टोन को लोग भूतनाथ स्टोन कहते हैं और इसे कहते हैं भद्रकाली स्टोन, मतलब भद्रकाली पत्थर और भूतनाथ पत्थर। ये जो दो पत्थर हैं, इन दो पत्थरों के बीच में ही नारायण और वीरभद्र युद्ध के लिए एक दूसरे के सामने थे। वो कहते हैं कि ये दोनों के बीच युद्ध भूमि की ये सीमा थी। और ऐसा कहते हैं कि आज की तारीख में भी युद्ध से जुड़े हुए बहुत सारे निशान आसपास में दिखते हैं। ధ్యానంలో మునిగిపోయాం. చేతులను చెవుల దగ్గర పెట్టుకొని ఉండిపోయాం. కానీ సహజంగా అడవుల్లో వినిపించే శబ్దం తప్ప ఇతర ఏ శబ్దం వినిపించలేదు. काफी देर से खड़े हैं हम, लेकिन अभी तक कोई ऐसी आवाज सुनाई नहीं पड़ रही है। आपको कोई ऐसी आवाज सुनाई पड़ी है? नहीं है। మొదటి నుంచి దీనిపై అనుమానంగానే ఉంది. ఇప్పటి వరకు ఏం వినిపించలేదు. మేము ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టాం. ఏదైనా కనిపిస్తుందేమో అనుకున్నాం. అప్పుడే మా దృష్టి ఆలయం పైకప్పు మీద పడింది. విస్తుపోయేలా చేసింది. పైకప్పు మీద నంది విగ్రహం ఉంది. సుదర్శన చక్రం కాలచక్రానికి ప్రతీకగా భావిస్తారు. ఆ చక్రం చేసే నిరంతర శబ్దం సృష్టిలో కాలం అవిశ్రాంతంగా ముందుకు సాగుతుంది అనడానికి సంకేతంగా నమ్ముతారు. కర్ణాటకలోని సిర్సి అడవిలో ఏం వినిపించినా కనిపించినా అదంతా దైవ సంకల్పమే అంటారు. ఇది శివుని ఆలయమే, కానీ ఆలయం ఎదురుగా ఉండాలి కదా. ఇక్కడ అలా లేదు. దీన్నే స్థానికులు ఆ యుద్ధంతో పోల్చుతారు. नंदी महाराज ऊपर क्यों विराजमान है ये किसी को नहीं पता है। बस लोग यही कहते हैं कि जब से ये मंदिर है तब से बस वो यही देख रहे हैं कि नंदी महाराज ऊपर की तरफ बैठे हैं। हालांकि कुछ लोगों का ऐसा मानना है कि जहां ये मंदिर है, इसी मंदिर के ठीक सामने वाले हिस्से में वीरभद्रेश्वर और नारायण के बीच युद्ध हुआ था। इसीलिए नंदी महाराज आगे वाले हिस्से में विराजमान नहीं है, मंदिर की छत के ऊपर विराजमान है। ఈ ఆలయం ఇక్కడ ఎప్పటి నుంచి ఉందన్నది ఎవ్వరికీ తెలియదు. యుద్ధం తర్వాత రాజులు దాని గుర్తుగా ఈ ఆలయాన్ని స్థాపించి ఉండొచ్చు. దీన్ని చూడండి. సుదర్శన చక్రం ఆకృతి అయి ఉండొచ్చు. సమయానుసారంగా తన ఆకారం కోల్పోయి ఉండొచ్చు. लोगों के बीच मान्यता यह है, लोग ये मानते हैं कि ये सुदर्शन चक्र ही रहा होगा। और इसके बीच में चूंकि होल भी है तो लोगों को ऐसा लगता है कि यही वो सुदर्शन चक्र होगा। और ये बिल्कुल गोल सा पत्थर है। और इस मंदिर कैंपस में वैसे तो
पत्थर बहुत सारे हैं, लेकिन बिल्कुल राउंड शेप में एक ही पत्थर है, और वो ये पत्थर है। कहते हैं कि सिर्फ एक ही नहीं, ऐसी न जाने कितनी सारी निशानियां हैं, लेकिन वो अब दिखती नहीं है। మళ్ళీ మరోసారి ప్రయత్నం చేశావు. రెండోసారి కూడా ప్రత్యేకమైన ధ్వని ఏం వినిపించలేదు. వీరభద్రస్వామి మహాదేవుని గణం, కానీ ఇతన్ని కూడా శివుని రూపంగా పరిగణిస్తుంటారు. గ్రంథాల ప్రకారం చూడటానికి శివుని మాదిరిగా ఉంటాడు. అతను పోరాడటానికి ఇక్కడికొచ్చాడు. గర్భగుడిలో ఉన్న విగ్రహం కూడా అదే సూచిస్తోంది. इनके हाथों में क्या क्या है? इसका हाथ में क्या अस्त्र है, और युद्ध करने का अस्त्र है। एक ढाल है, एक तलवार है, एक त्रिशूल है, एक बिल्ल बाण है, उसको धनुष है। और ये क्या मुंडमाला है? वो ये मुंडमाला है, और रुद्राक्ष है। ये रुद्राक्ष है, ये मुंडमाल है, ये हाँ खड्ग है। वो वार करने के जो युद्ध करने के जाने के वक्त ऐसा उग्र होता ना, ऐसा वीरभद्र का है। एक लिंगो है, इसका ईश्वर का लिंगो है। ఇక్కడ మరో గొప్ప సాక్ష్యం ఉంది. దిగువ మూలాన దక్ష మహారాజు విగ్రహం కూడా ఉంది. ఇతని రాజు దక్షుడు. వీరభద్రస్వామి ఇతని తలను మొండె నుంచి వేరు చేశాడు. మహాదేవుడు జంతువు తల పెట్టి రెండవ జీవితాన్నిచ్చాడు. ఈ చిన్న విగ్రహం ఆలయంతో ముడిపడిన కథకు సాక్ష్యంగా నిలుస్తోంది. బలమైన ఆధారాన్ని చూపుతోంది. దక్ష మహారాజు యజ్ఞం కూడా ఇక్కడే జరిగుండొచ్చు. సుదర్శన చక్రం ఆకృతి శిల, దక్ష మహారాజు విగ్రహం అన్ని ఆలయ ప్రచార వాదనలను ధృవీకరిస్తున్నాయి. మరి ఆ దివ్య శబ్దం ఎందుకు వినిపించడం లేదు? ఆ శబ్దానికి మాకు ఏమైనా అవరోధం ఉన్నాయా? మేము మరోసారి దృష్టి పెట్టాం. ఒక చిన్న శబ్దం అయితే వినబడింది, కానీ అది సుదర్శన చక్రానిది కాదు, సన్నటి జలధారకి సంబంధించింది. ये कहां से आ रही है आवाज? ऐसा लग रहा है जैसे आसपास में कहीं पानी के बहने की आवाज आ रही है, आसपास से ही कहीं से आ रही है। वो आवाज तो नहीं है जो लोग लगातार कह रहे हैं, लोगों का जो दावा है वैसी आवाज तो नहीं है, लेकिन पानी के बहने की आवाज तो आ रही है। ये आवाज कहां से आ रही होगी? ప్రచారం ప్రకారం మాకు యుద్ధానికి సంబంధించిన శబ్దం వినిపించాలి, కానీ ఇది నీళ్ల ప్రవాహానికి చెందిన ధ్వని. ఆ శబ్దం వినిపిస్తున్న వైపే వెళ్ళాం. అది ఇక్కడి నుంచే వస్తోంది. ఎదురుగా ఒక నది ఉంది. ఇక్కడి నుంచే ఆ జలధార శబ్దం వినబడుతోంది. ఆ శబ్దమే మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నది ప్రవాహాన్ని చూసి ఏనదో అర్థమైంది. ये तो शलमाला नदी है। जिस आवाज का पीछा करते हुए हम यहाँ तक आए तो सामने शलमाला नदी है। वही नदी जिसे लोग सहस्त्रलिंगम के नाम से भी जानते हैं। इस नदी की एक पहचान और है कि यहाँ एक साथ न जाने कितने शिवलिंग दिखते हैं। इस नदी में जितने पत्थर हैं उस पत्थर के ऊपर ही शिवलिंग बने हुए हैं, और वो न जाने कब से है। ये नदी इस मंदिर के इतने करीब है, ये तो हमें अंदाजा भी नहीं था। శాల్మాల నదికి పవిత్రత ఉంది. దీనిని సహస్రలింగ అని కూడా పిలుస్తారు. ఈ నదిలో 1000 శివలింగాలు, నందులు ఉన్నాయని నమ్ముతారు. వీటిని 16వ శతాబ్దంలో ఒక రాజు నిర్మించాడని అంటారు. నదిలో నీటి ప్రవాహం తగ్గినప్పుడు అన్ని శివలింగాలు కనిపిస్తాయి. ఈ
షిమోగా అడవి శివపురాణం ఆధారాలకు ప్రసిద్ధి చెందింది. వాటిలో అతి ముఖ్యమైనవి ఈ నది, ఆ ఆలయం. కానీ వాటి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఆ ఆలయం నారాయణ సుదర్శన చక్రంతో ముడిపడి ఉంది. ఈ నది శివభక్తికి చిహ్నం. ये जो जगह है ये मेरे लिए बहुत अनोखी जगह है और जिसको इनक्रेडिबल इंडिया बोलते हैं ना, उसकी तो ये निशानी है। हर जगह देखो तो सब शिवलिंग शिवलिंग शिवलिंग, मानो पूरे आसमान में ओम नमः शिवाय ऐसी ही ध्वनि सुनाई देती है। అలా మేము కాస్త ముందుకెళ్ళాం. తీరంలో గుండ్రని రాళ్లు కనిపించాయి. వీటిని చూసి మేము ఆశ్చర్యపోయాం. ये तो गोमती चक्र लग रहा है. दिखाना, इधर दिखाना. ఇది ఎలా సాధ్యం? గోమతి చక్ర అనేది గుజరాత్లోని ద్వారకలో ఉన్న గోమతి నదిలో కనిపించే అరుదైన సముద్ర రాయి. వాటిని సౌత్ ఇండియాలో ఎప్పుడూ చూడలేదు. ముఖ్యంగా గోమతి చక్రం విష్ణువు సుదర్శన చక్రానికి చిహ్నంగా పరిగణిస్తారు. సమీపంలో మరికొన్ని కూడా ఉన్నాయి. అయితే ఇవి కాల్షియం సిలికాతో తయారు చేసిన పురాతన మొలస్కా శిలాజాలు. సముద్రంలో మాత్రమే కనిపిస్తాయి. గుజరాత్లోని ద్వారకలో ఉన్న గోమతి నది అరేబియా సముద్రంతో అనుసంధానమై ఉంటుంది. అందుకే ఆ నదిలో గోమతి చక్రాలు కనిపిస్తాయి. షాల్మాలా నది ఏ సముద్రానికి అనుసంధానమై లేదు. గోమతి చక్రం ఇక్కడ ఉండటం ఖచ్చితంగా ఎక్కడో ఓ చోట వీరభద్రస్వామి ఆలయంతో ముడిపడేలా చేస్తోంది. इसके बीच में जो राउंड शेप में है, इसीलिए कहते हैं कि ये प्रमाण है इस बात का सबूत है कि जैसे सुदर्शन चक्र बिल्कुल राउंड शेप में होता है, गोल होता है, वैसे ही इसमें ये गोल जैसा बना हुआ है और इसीलिए उसका इसे प्रतीक बताते हैं, सुदर्शन चक्र का अंश बताते हैं और बताया जाता है कि ये उसका प्रमाण है कि ये क्यों सुदर्शन चक्र का अंश है। लेकिन सवाल ये है कि ये गोमती चक्र यहाँ कैसे मिला, यहाँ कैसे पहुंचा? इस सवाल का जवाब मेरे पास तो फिलहाल नहीं है. చాలా ప్రశ్నలున్నాయి, సమాధానాలు మాత్రం లేవు. ఇది యాదృచ్ఛికమా లేదంటే చిక్కుముడితో కూడుకున్నదా అన్నది అర్థం కాలేదు. అప్పుడే నీటిలో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. దాన్ని నీటిలో నుంచి బయటకు తీసినప్పుడు అది గోమతి చక్రం కంటే మరింత అద్భుతమైనదిగా అనిపించింది. ఇది శాలిగ్రామ్. ఇది అసాధ్యం. శాలిగ్రామ్ ఒక శిలాజ రాయి. దీన్ని విష్ణువు విగ్రహంగా పరిగణిస్తారు. దీనితో చక్రం వంటి ఈ ఆకారం సుదర్శన చక్రం రూపంగానే భావిస్తారు. శాలిగ్రామ్ నేపాల్లోని కాళీగండికి నదిలో మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా ఉండదు. అలాంటప్పుడు కర్ణాటకలోని ఈ అడవిలోకి ఎలా వచ్చింది? నదిలో చాలాసేపు వెతికాం, ఇంకేం కనిపించలేదు. కానీ మాకు మాత్రం కనిపించింది అద్భుతం కంటే తక్కువేం కాదు. సమాధానం కనుక్కోవాలి. ఈ కథను మధ్యలో వదిలేయలేం. మనస్సులో ఒకటి మెదులుతోంది. నిర్ధారించుకునేందుకు సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళాం. నదిలో కనిపించిన శాలిగ్రామ్ గోమతి చక్రాలను చూపించాం. కొందరు ఆశ్చర్యపోయారు. వాటిని సాక్ష్యంగా పరిగణించేందుకు ఒక్క క్షణం కూడా వెనుకాడలేదు. ये जो दोनों चीजें मिली है ना यहाँ पे, ये गोमती चक्र और शालिग्राम जी के प्रमाण है। यहाँ ये सिद्ध होता है कि जब भी भगवान विष्णु और वीरभद्रेश्वर जी के बीच में युद्ध हुआ था तो यहाँ पे सुदर्शन चक्र चला था और उसी का प्रमाण ये दोनों चीजें करती है. కానీ కొంతమంది గ్రామస్తులు దాన్ని ఖండించారు. మా మనస్సులో ఏముందో అదే ఆయన చెప్పారు. శాల్మాలా నదిని స్థానికులు పవిత్రంగా భావిస్తారు, పూజిస్తారు కూడా. చాలాసార్లు ప్రజలు పూజించడం ద్వారా నదిలో వస్తువులను వదులుతుంటారు. సత్యనారాయణ కథతో పాటు ఇతర పూజల్లో కూడా శాలిగ్రామ్ గోమతి చక్రాలను వినియోగిస్తారు. ये यहाँ नहीं मिलता है, ये यही भी नहीं मिलता है.
ये भी नहीं मिलता है। ये भी नहीं मिलता? नहीं मिलता है। ये लोग आते हैं ना, वो पूजा करने के लिए, वो भगवान का यही छोड़ के जाते हैं ना। ये शलमाला नदी के किनारे लोग पूजा पाठ करने आते हैं तो वो छोड़ के चले जाते हैं? हाँ, वो आए लोग से विसर्जन करके जाते हैं। సముద్ర శిలాజాలు నదిలో దొరకవు, అక్కడే ఉండిపోతాయి. శాలిగ్రామ్, గోమతి చక్ర శిలాజాలను శాస్త్రంగా పరిగణిస్తారు. కానీ విశ్వాసాలను నమ్మేవారికి వీటిలో విష్ణువు, సుదర్శన చక్రం కనిపిస్తాయి. ఈ ప్రచారం సంవత్సరాల నాటిది, ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మా దృష్టిలో అరణ్యంలో ఉన్న ఈ ఆలయం ప్రచార కోణం ప్రత్యేకమైంది. దాన్ని వెలుగులోకి తీసుకురావడమే మా ఉద్దేశం. అందులో మేము విజయం సాధించాం. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నేత్ర.